సర్కారు బడి బిల్డింగులు కట్టి బిల్లులు ఎప్పుడు వస్తాయని కళ్ళలా ఒత్తులేసుకొని ఎదురు చూస్తుంటే మిత్తులు విరిగి మీద పడుతున్నాయని గడ్డి మందు డబ్బా పట్టుకొని పోయి బడికి తాళమేసి నిరసనకు కూర్చున్నాడు ఈ అన్న. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో వెల్గనూరు జెడ్పీ హై స్కూల్లో 28 లక్షలు పెట్టి డైనింగ్ హాల్ కట్టిండట ఈ అన్న. 3 ఏళ్ల పొద్దాయే ఒక్క 5 లక్షలే వచ్చినాయట. కడమ పైసల కోసం కాళ్ళషేపులు అరిగేటట్టు తిరిగిన రూపాయి కొత్తకు దిక్కులేదట. అంతేనా అమ్మా, చెప్పకరా ఏమైందో? టైలింగ్ చేసినాం, కరెంట్ ఫిట్టింగ్ చేసినాం, రిపేరింగ్ చేసినాం, స్టాంపు కట్టినాం. ఇవరకు బిల్లులు రాలేదు. 28 లక్షలు పెట్టుబడి పెట్టినాం. ఒక 5 లక్షలు వచ్చింది. ఇప్పటికీ ఏం పైసా రాలేదు. అప్పులలో వచ్చి మస్తు ఇబ్బంది అవుతుంది. ఒక బిడ్డ పెళ్లికి వెళ్ళింది. అదట సంగతి. ఈ అక్క ఇంతకుముందు ఈ బడికి విద్యా కమిటీ చైర్మన్గా ఉన్నదట. ఇక స్కూల్లో డైనింగ్ హాల్ కట్టే పని వస్తే వీళ్ళే కాంట్రాక్టు పట్టిరట. చేతిలో పైసలు లేకుంటే తెలిసిన వాళ్ళ తన మిత్రులకు తెచ్చి ఖర్చు పెట్టిరట. అగ చూడు ప్రామిసర్ నోటు కాగితాలని ఎన్ని ఉన్నాయో. మరి ఇక కట్టుబెట్టిన డేట్ అయిపోగానే అప్పులోళ్ళు ఊకుంటారు, బొండిగల మీద కూర్చున్నారట. ఎప్పుడు ఇస్తామని ఎంట పడుతుంటే మిత్రులు గట్టలేకనే జాగలు అమ్ముకునే పరిస్థితి వచ్చిందట పాపం. ఇప్పటికైనా నాకు వచ్చే బిల్లులు ఇవ్వకుంటే నాకు సావే గతి అవుతుంది అనుకుంటా మందు డబ్బా పట్టుకొని బడిగేటుకు తాళం పెట్టిండు. ఇక పోలీసు వాళ్ళు వచ్చి ఆయనను ఆడికించి తీసుకొని పోయిరు. మొన్న నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం రాజురకాడ కూడా శ్రీనివాస్ అనే కాంట్రాక్టర్ అన్న గిదే తీరులో చేసిండు. ఆయన 37 లక్షలు ఖర్చు పెడితే 14 లక్షలే ఇచ్చిరట. కడమ పైసల కోసం ఆయన కూడా గిట్లనే గేటుకు తాళం పెట్టిండు. మొన్ననేమో పట్నంలో మైనార్టీ గురుకుల బడికి కిరాయి పైసలు కట్టలేదని ఇంటి ఓనర్ తాళం పెట్టిండు. అటు వనపర్తి జిల్లాల ఎంపీడీఓ ఆఫీస్కు కిరాయి పైసలు ఇస్తలేరని ఇంటికి తాళం పెట్టిరు ఓనర్లు. ఇంకో దిక్కు బిల్లులు ఇవ్వాలంటే కమిషన్లు కావాలని కాల్స్క తింటున్నారట ఆఫీసర్లు కొంతమంది. దుఃఖం లేనోడు బర్రెను కొన్నట్టు ఉన్నదని నెత్తికొట్టుకుంటున్నారట పాపం చాలా మంది. సర్కారు బిల్డింగ్ల కాంట్రాక్టులు పట్టినోళ్ళు ఆఫీసులకు కిరాయికి ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు నాకు బిల్లులు అత్తలేవని తాళం ఇచ్చిన సార్. లాట్రూమ్ బాత్రూమ్ అయి రావాలి. ఒక్క బిల్లు కూడా నాకు లేవలేదు. అప్పుడు వచ్చి నన్ను బాగా భరించలేక నేను గేటుకు తాళం వేసాను.